హాయ్ హలో వెల్కమ్ టు ప్రతి ఛానల్. నేను మీ లక్ష్మిని మాట్లాడుతున్నానండి. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు నేను చేస్తున్న రెసిపీ ఏంటంటే బెండకాయ వెల్లుల్లి కారం చేస్తున్నానండి. ఈ కర్రీ అయితే చాలా బాగుంటుంది. లేతగున్న బెండకాయలు ఈ సైజులో ఉండాలండి. బెండకాయ ఇదైతేనే టేస్ట్ బాగుంటుంది. సో ఇవి తొడలు కట్ చేసుకొని చిన్న ఘాటు పెట్టాలండి. కాయ పలంగానే ఉండాలి. ఇవి కట్ చేసిన తర్వాత మళ్ళీ నేను మీకు చూపిస్తానండి. చూస్తున్నారు కదండి, నేను బెండకాయలన్నీ కూడా ఈ విధంగా కట్ చేసుకున్నాను. అటు ఇటు తొడాలు తీసేసి ఇలా మధ్యలో జస్ట్ ఇలా ఘాట్ పెట్టుకోవాలి అంతే. ఇప్పుడు నేను స్టవ్ వెలిగించి ఆల్రెడీ పాన్ పెట్టానండి. ఒక 4 స్పూన్లు ఆయిల్ వేసాను. ముందుగా ఆయిల్ కాగేటప్పుడే కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. సరిపడా పసుపు వేసుకోవాలి. ఇప్పుడు ఈ బెండకాయలు అనేది వేసేయాలి. ఈ బెండకాయ ఫ్రై అయినప్పుడు మూత అనేది పెట్టకండి. మూత అనేది పెడితే దమ్ములాగా అయిపోతుంది, దిగట వస్తుంది. మూత పెట్టకండి. ఇప్పుడు కొద్దిగా సిమ్లో పెట్టేయండి. నెక్స్ట్ వీటిలోకి ఒక మిక్సీ జార్ తీసుకొని వెల్లుల్లి కారం అన్నాం కదండి. సో నేను వెల్లుల్లిపాయలు పెద్దపాయలు ఒక 2 తీసుకున్నానండి. ముందుగా వెల్లుల్లిపాయలు, కాబట్టి లైట్గా పసుపు, కొద్దిగా సాల్ట్, కారం ఒక 4 స్పూన్స్ వేస్తున్నానండి. ఇదే రైస్లో కూడా కలుపుకోవటానికి. ఈ బెండకాయలకి సరిపోతుందండి. కారం ఎక్కువ అవుతుంది అన్నట్టుగా అనుకోకండి, కరెక్ట్గా సరిపోతుంది. సో ఇది మిక్సీ పట్టాలి. ఇప్పుడు మిక్సీ పట్టానండి. సో ఇలా ఉండాలి, ఇలాగే ఉండాలండి. పెయిన్ పేస్ట్ కూడా చేయకూడదు. వెల్లుల్లి అనేది ఇలా కచ్చబిచ్చగా ఉండాలి. ఇప్పుడు బెండకాయ చూద్దామండి. తాలింపు వేసినట్టు మట్టికి బెండకాయ మీద మూత పెట్టకండి, జిగట వస్తుంది. ఇది సిమ్లోనే ఫ్రై అయిపోవాలి. ఇలా మధ్యలో కలుపుతూ ఉండండి. చూస్తున్నారు కదండి, చూసారా? అప్పుడే త్వరగా మగ్గిపోయింది కదా. సో ఇప్పుడు మంట అనేది హైలో పెట్టండి. ఇంకా సిమ్లో తీసేసి హైలో పెట్టండి. అప్పుడు త్వరగా అయిపోతుంది. అలాగని కంప్లీట్గా మార్చకండి. అందుకని మధ్యలో ఇలాగ ఫ్రై చేసుకోవాలి. అప్పటికైతే టేస్ట్ బాగుంటుంది. ఈ కర్రీ అయితే చాలా బాగుంటుందండి. మీరు కూడా కంపల్సరీగా ఇంట్లో మట్టుకి ట్రై చేసి నాకు టేస్ట్ ఎలాగుందో చెప్పాలండి. మీరు నాకేం చెప్పట్లేదు, నేను తయారు చేసిన కర్రీస్ ఏమి కూడా. చూస్తారండి, ఈ విధంగా ఫ్రై అవ్వాలి. ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు ఒకసారి మొత్తం అంతా ఇలా కలిపేసుకొని ఇప్పుడు ఇవి ఇలా సైడ్కి చేసుకోవాలండి. సైడ్కి చేసుకున్న తర్వాత మనం ఏదైతే మిక్సీ పట్టామో వెల్లుల్లిపాయలు, కారం అదంతా ఇలా వేసేయాలి మొత్తం. ఇప్పుడు వేసిన తర్వాత సిమ్లో పెట్టండి. ఇప్పుడు కంప్లీట్గా సిమ్లో పెట్టేస్తే ఈ వెల్లుల్లి కారం అనేది ఫ్రై అయిపోయి ఆ వెల్లుల్లిపాయలు పచ్చివాసన పోయి మనకి మంచి ఫ్లేవర్ వస్తుందండి. అప్పుడు మొత్తం అంతా కూడా ఒకసారి మిక్స్ చేసేసుకోవచ్చు. కంప్లీట్గా సిమ్లో పెట్టేయండి. చూస్తున్నారు కదండి, ఆ వెల్లుల్లి పచ్చివాసన అంతా పోయి మంచి వాసన గుమాయించేస్తుంది. ఇప్పుడు మంట హైలో పెట్టుకోండి. ఇప్పుడు చూసారు, ఇదంతా ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు మొత్తం అంతా కూడా బెండకాయలకి ఇలాగ మిక్స్ చేసేద్దాం. సో సింపుల్ అండి కర్రీ. మనకి ఏదైనా ఫ్రై తినాలనుకునేటప్పుడు బెండకాయ ఒకే రకంగా కాకుండా ఇలాగ వెరైటీగా చేసుకోండి. టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంటుందండి. మా ఇంట్లో అందరూ కూడా ఈ బెండకాయ ఫ్రై అనేది చాలా ఇష్టం. చూస్తున్నారు కదండి, ఇంకా అయిపోయింది. ఇప్పుడు మనం బౌల్లో సర్వ్ చేసుకోవచ్చు. కదండి, బెండకాయ వెల్లుల్లి కారం ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఎంతో రుచికరంగా ఉంటుందండి ఈ కర్రీ అయితే. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి టేస్ట్ ఎలాగుందో నాకైతే కంపల్సరీగా చెప్పండి ప్లీజ్ అండి. మీరు చెప్తేనే కదా నేను చేసే కర్రీ ఎలాగుంటుందో నాకు తెలుస్తుంది. ఓకే ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, మీకు గనక ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కంపల్సరీ కమెంట్ అయితే చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.
పక్కన ఉన్న బెల్ ఐకాన్ కనుక మీరు క్లిక్ చేసుకుంటే మేము చేసే వంటలు ఎప్పటికప్పుడు మీ యూట్యూబ్ ఛానల్లో కన్నది వస్తాయండి. థ్యాంక్ యూ.